శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతిరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామహం. కృష్ణం వందే జగద్గురుం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. వచన భాగవత పారాయణం. ఇవాళ ఎపిసోడ్ 21 చెప్పుకోవాలి. 20లో ఏం చెప్పుకున్నామంటే, తాను వయోవృద్ధులవుతున్న విషయం గమనించి ఐహిక విషయములందు విరక్తుడై ఆత్మస్వరూపం గురించి చింతించుతూ వనములకు వెళ్ళాను ఉత్తానపాద మహారాజు అనమాట. ఇప్పుడు 10వ అధ్యాయం. ఉత్తముడు వేటాడుకు వెళ్ళి మృతి చెందుట, ధ్రువుడు యక్షుడితో యుద్ధం అనర్చుట. మైత్రేయుడు వచించను, విదురా, ధ్రువుడు శిశుకుమారులను ప్రజాపతి యొక్క కూతురు భ్రమిని పెండ్లాడను. వారికి కల్పుడు, వత్సరుడు అని పుత్రులు కలిగి ఇరువురు. అట్లే ధ్రువుడు వాయుపుత్రిక అయిన ఇలను కూడా పెండ్లాడను. వీరికి ఉత్కలులను కుమారుడు ఒక కన్యారత్నం జన్మించింది. ఇట్లుండగా తన సోదరుడు ఉత్తముడు వివాహం చేసుకోనక ముందే వేటకై హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మృతుడయ్యాను. అతని తల్లి సురుచి కూడా మరణించాను. తమ్ముడు యక్షుని చేతిలో మరణించను అను క్రోధముతో అలకాపురం మీదకి దండెత్తాను ధ్రువుడు అనమాట. స్వయంభూమను ఇది చూసి ఎంతయో చరించిపోయి వారిపై జాలికొని మహర్షులతో అతడికి వచ్చేసి ధ్రువునితో అతి క్రోధము తగదు. అది నరక ప్రాప్తికి హేతువు. క్రోధావేశంలో విచక్షణారహితముగా నిరపరాధులైన యక్షులను వధించితివి. ఇట్టి దుష్కృత్యము మన వంశములకు చెందిన వారికి తగదు. ధ్రువకుమార, నీ తమ్మునికి ఒక్కడి వలన జరిగిన అపరాధములకు పెక్కుమందిని హతమార్చితివి. నాయన ధ్రువకుమార, వాస్తవముగా నీ తమ్ముని మృతికి కుబేరుని అనుచరులు అంటే యక్షులు కారకులు కారు. ఏలైనా మానవుల జనన మరణములకు నిజముగా ఆ పరమేశ్వరుడే కారణము. భక్తులు కాని వారికి ఆ ప్రభు మృత్యుస్వరూపుడు, పరమభక్తులకు అమృత స్వరూపుడు. వైరభావము ఏమాత్రం లేని నిర్మలమైన నీ హృదయము ఆ శ్రీహరికి నివాసముగా అయినది. క్రోధము శ్రేయస్సునకు ప్రతిబంధకము. దాన్ని ఛేదించినతో నీకు మేలు జరుగును. క్రోధావేశవరులైన వారికి లోకులు అందరూ భయపడదురు. తన వలన ఏ ప్రాణియు భీతి చెందరాదు, తాను ఎవరి వలన ఉద్వేజితుడు కారాదు. నాయనా ధ్రువ, కుబేరుడు మిక్కిలి శక్తిశాలి. అతడు తలుచుకున్నతో మన వంశంనే నాశనం చేయగలడు. అందువలన ఈ లోపలనే నీవు శీఘ్రంగా వెళ్ళి వినమ్రతతో ప్రణమిల్లి మృదు వచనములతో ఆయన ప్రసన్న చేసుకునము. తన మనవడైన ధ్రువునికి ఉపదేశించగా ధ్రువుడు తన తాతగారికి ప్రణమిల్లి కుబేరునికి ఈ విషయం తెలిపి అతడికి రాగా కుబేరునికి ఈ విషయం తెలిస్తే అతడికి రాగా అతనికి ప్రణమిల్లగా కుబేరుడు ధ్రువునితో, మహాత్మా, వైరభావమును విడనాడుట అంత సులభము కాదు. ఆయనను మీ తాతగారి ఉపదేశమును అనుసరించి వైరమును త్యజించి ప్రశాంతుడు అయితే అందులో నేను ఎంతయో సంతోషించి తిని. ధ్రువ, నీవు సర్వదా ఆ భగవంతుని పాదారవిందములనే ఆశ్రయించి ఉందువని నేను విన్నాను. కనుక నీవు వరములను పొందుటకు అర్హుడు. ఎట్టి సంకోచం లేకుండా ఒక వరమును కోరుకొను అని అనగా ధ్రువుడు తనకు శ్రీహరియందు నిశ్చలమైన భక్తి కుదురుకున్నట్లు వరమును కోరుకొనెను. కుబేరుడు ధ్రువునికి అఖండ భగవత్ స్మృతిని అనుగ్రహించి అతను చూస్తుండగానే అంతర్ధానమయ్యను. 36,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి తన కుమారుడైన ఉత్కళనకు రాజ్యాధికారమును అప్పగించి బదరికాశ్రమంకు చేరి అష్టాంగయోగ మార్గమును అనుసరిస్తూ దేహాత్మభావన దూరము కాగా ఆకాశము నుండి ఒక దివ్య విమానం అతట దిగుచుండుటను చూచెను. ఆ దివ్య విమానముందున్న విష్ణు పార్షదులు నిన్ను శ్రీ మహావిష్ణు యొక్క పరంధామను తీసుకుని వెళ్ళుటకై శ్రీహరి నీ కొరకు దీనిని పంపెను అని అనగా, అప్పుడు కాలస్వరూపుడు మృత్యువు అతడికి వచ్చుట గమనించి మృత్యువు శిరస్సుపై పాదమును మోపి అద్భుతమైన విమానం ఎక్కెను. కానీ తన తల్లి అయిన సునీతి జ్ఞాపిక రాగా నా ఆత్మమూర్తిని ఒంటరిగా విడిచి వెళ్ళుతున్నట్లు భావన చేయగా పార్షదులు
అతనికి తనకంటే ముందు పోతున్న ఒక వేరొక రథం చూపి అందులో తన తల్లి ఉన్నట్లుగా చెప్పగా మిక్కిలి సంతోషంగా వైకుంఠమును చేరను మరియు శాశ్వతమగు స్థానమును పొందెను. మైత్రేయుడు విదురునితో నీవు అడిగిన విషయములన్నింటినీ పూర్తిగా వివరించుతని. ధ్రువుని చరిత్రము మహిమాన్వితము. దానిని విన్నవారును ప్రవచించిన వారును సంపన్నులగుదురు. అది యశస్కరం ఆయుర్వృద్ధిని కూర్చున్నట్టుది. దీనిని ప్రాతకాలమందును సాయంకాలం సమయమందును బ్రాహ్మణాది ద్విజుల సభలలోనూ ఏకాగ్రచిత్తముతో కీర్తింపవలను. భగవత్పాదారవిందములను సేవించటందు నిరతి గలవాడు పూర్ణిమ నాడు, చంద్రకళతో కూడిన అమావాస్య నాడు, ద్వాదశి నాడు, శ్రవణ నక్షత్ర చైత్ర దినమునందు, సాయం సమయమునందు, యతీపాత యోగములు గల రోజులను, సూర్య సంక్రమణం నాడును లేదా ఆదివారం నందును శ్రద్ధాళువులైన వారికి వినిపించినతో భగవంతుడు సంతుష్టుగును. అట్టి ధ్రువుని పుణ్య చరిత్రను నీకు వినిపించితిని. 13వ అధ్యాయం ధ్రువుని వంశవర్ణనము అంగరాజు చరితం. విదురుడు మైత్రేయునితో ప్రచేతసులు స్వధర్మమును అనుసరించలేందు నిరతులు. వారు శ్రీహరిని ఆరాధించుతుండగా నారదుడు ధ్రువుని ఉత్తమ గుణములను కూర్చి గానం చేసినని నీవు చెప్పి ఉంటివి. మహాత్మా, భగవద్గాథలను నాకు సమగ్రంగా తెలుపని ప్రార్థించాను. మైత్రేయుడు ఇట్లా చెప్పాను. ఈ విధముగా ధ్రువుని వంశపరంపరను వృద్ధి చెందుతూ విష్ణుని భార్య అయిన పుష్కరిణి వలన సర్వతేజుడు అను సుతుడు, అతని భార్య అయిన ఆకూతి యందు చక్షువు జన్మించింది. అతని పేరునే చాక్షుత మన్వంతరం ఏర్పడింది. ఆ చక్షువుకు తన భార్య అయిన నడవల యందు సత్వసంపన్నులు 12 మంది పుత్రులు జన్మించిరి. వారిలోని ఉల్ముకునకు అతని భార్య అయిన పుష్కరిణి యందు 6 పుత్రులు కలిగిరి. వారిలోని అంగునకు అతని భార్య అయిన సునిధ యందు వేణుడు అనువాడు జన్మించింది. ఆ వేణుడు మునుల శాపమునకు గురి అయి మరణించగా వేణుని ఒక తొడను బలముగా మధించిరి. అందుండి ఒక పొట్టివాడు పుట్టెను. అతడి కాకి వల్ల నల్ల వల్లనే, కాళ్ళు చేతులు కురుచగా ఉండి, దవడలు పెద్దవి, ముక్కు చిన్నది, నేత్రములు ఎర్రనివి, కేశములు త్రాగివలి తామర వర్ణము కలిగి ఉండెను. అతడు శ్రీ మహావిష్ణు యొక్క అంశ అవతారము. చక్రవర్తుల్లో ఆద్యుడు అతడే పృథు మహారాజు. వేణుని వంశమునకు వారసుడుగా నిలచెను. నాయనా విదురా, ఆ బాహుకుడు వినమ్రుడై నేనేం చేయవలను అని అడగగా ఆ ఋషులు నిషీద అంటే కూర్చుండము అని పలికిరి. ఆ కారణముగా అతడు నిషాదులుగాను వ్యవహరింపబడి అతని వంశము వారు నైషాదులుగా పిలువబడి కొండలు అడవులను ఆశ్రయించుకుని జీవించెదరు. 15వ అధ్యాయం పృథు మహారాజు జననము రాజ్యాభిషేకం. మైత్రేయుడు వచించను. విదురా, ఆ భూసురోత్తములు వేనమహారాజును మధించగా వాటి నుండి స్త్రీ పురుషులు జంటగా ఉద్భవించగా వారు భగవదంశ సంభూతులను తెలుసుకుని ఈ పురుషుడు శ్రీ మహావిష్ణు యొక్క అంశతో ఈ భువనమును మున్ముందు పరిపాలించడానికి ఆవిర్భవించినట్లు ఇతని యశస్సు జగద్వ్యాప్త మగును కాన ఇతడు పృథు చక్రవర్తిగా వెలుగొందునని, ఆ స్త్రీ లక్ష్మీ వంశావతారమని, ఆమె ప్రజలచే ఆకర్షించబడును గాన ఆమె అర్చిగా ప్రసిద్ధి చెందినదని ఆ మునులు పలికిరి. పృథు మహారాజు అయోనిజుడు, భగవదంశ సంభూతుడు, సామాన్య మానవులే శిశువుగా కాకుండా పెద్ద వయస్సు కలిగి అవతరించినవాడు. బ్రహ్మదేవతలు విచ్చేసి పృథువును మహారాజు పట్టాభిషిక్తులు చేసిరి. కావున అతడు భగవద్ అవతారముగా లోకఖ్యాతి నొందిన. ఆ మహారాజు పట్టాభిషేక సమయమున దేవతాదులు ఎన్నెన్నో బహుమతులను ఇచ్చిరి. ఈ పృథు మహారాజు మిగులు దయాళువు. తన ఎడ అపరాధం నడిచిన వారిని కూడా సకల ప్రాణుల పాదఘట్టనములను భూమి సహించినట్లు క్షమాపణ బుద్ధితో సహించును. ఈయన మహాత్మ్యములు అనంతములు. ఇతడు సకల సద్గుణములకు నెలవు. పృథు మహారాజు పూర్తిగా నిరతుడు. అపరాధం నడిచినవాడు తన కొడుకే అయినను దండించి తీరును. విదురుడు మైత్రేయ మహర్షిని భూదేవి గౌరవము ధరించగా ఆ మహారాజు తితికినప్పుడు దూడ ఎవరు, దోహన పాత్ర ఏది, భూతలమును ఎట్లు సమతలముగా చేసను, యజ్ఞాశ్వమును ఇంద్రుడు అపహరించను, సనత్కుమారుని వలన విజ్ఞానమును పొందుటచే ఎట్టి గతి ప్రాప్తించను.
శ్రీహరి కృష్ణుడుగా అవతరించడానికి ముందే పృథువుగా ఈ లోకమున ఆవిర్భవించిన కదా. ఆ వృత్తాంతములను వెలిపిపమని కోరగా మైత్రేయుడు విదురునితో ఈ విధముగా చెప్పనారంభించెను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.